వేసవి సెలవుల కారణంగా తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లు పాచికాలువ గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ విడతల వారీగా క్యూ లైన్లోకి అనుమతిస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు మాడ వీధుల్లో కూల్ పెయింటింగ్ పనులు పూర్తి చేసింది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా పాలు, తాగునీరు, ఉప్మా, సాంబార్ అన్నం వంటి అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే అత్యవసర వైద్యం కోసం మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీ ఉధృతంగా ఉండడంతో ప్రతిరోజు 90,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కళ్యాణ కట్టలు సైతం భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుమల నుంచి అందిస్తారు. దర్శనానికి వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ముఖ్యంగా ఏదైతే మే 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి. దీంతో చాలా వరకు కేవలం 60,000 మంది వరకే భక్తులకు ఏదైతే స్వామివారికి పూర్తి స్థాయిలో ఇటు వచ్చిన భక్తులకు వసతి సదుపాయాలు కల్పించే అవకాశం తిరుమలలో ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో 90,000 పైన 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్న పరిస్థితి. దీంతో వసతి గదులు దొరకని వారు ఏదైతే పుష్కరంలోనే స్నానాలు ఆచరించి లాకర్స్ తీసుకుని ఉంటున్న పరిస్థితి. మే 16వ తేదీన 90,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. మే 17 91,000 మంది, అదేవిధంగా మే 18న 80,450 మంది, మే 19న 84,412 మంది, మే 20న 86,315 మంది దర్శించుకున్నారు. ఇంకా దర్శన సమయం తక్కువగా ఉండే గురు శుక్రవారాల్లో కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నిన్న గురువారం 79,000 మందికి పైగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా స్వామివారి దర్శనానికి సంబంధించి అభిషేక సమయంలో ఏదైతే కేవలం ఆన్లైన్ టికెట్ ఉన్న వారిని మాత్రమే దర్శనానికి పంపించి మిగతా ప్రోటోకాల్ దర్శనాలను కూడా పూర్తిగా ఏదైతే అభిషేకాలను కూడా పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. ఏకంగా 5,200 మంది ఓవైపు అభిషేకం జరుగుతున్న సమయంలోనే సామాన్య భక్తులు స్వామివారిని మహాలఘు దర్శనం ద్వారా దర్శనం చేసుకునే విధంగా చర్యలు అధికారులు తీసుకున్నారు. ఈ విధంగా 13 కంపార్ట్మెంట్లోని భక్తులు బయటికి వెళ్లిన పరిస్థితి. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్న పరిస్థితి. ఈ రద్దీ ఏదైతే జూన్ చివరాఖరి, అదేవిధంగా జూలై మొదటి వారం వరకు పాఠశాలలు తెరిచే వరకు ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రత్యేకంగా ఇందుకోసం టీటీడీ అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఏదైతే కళ్యాణ కట్టతో కాకుండా మరో 16 చోట్ల ఈ విధంగా పెద్ద ఎత్తున తలనీలాలు సమర్పించుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం 19 లక్షల మందికి పైగా భక్తుల కోసం తాము ఏదైతే అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించడం జరిగిందంటూ కూడా టీటీడీ తెలియజేసిన పరిస్థితి. గత 6 రోజుల్లో ఏకంగా 5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారంటే పరిస్థితిని మనం అంచనా వేయవచ్చు. కొండ మీద భక్తుల పరిస్థితి ఎలా ఉందో అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2 రోజుల పాటు 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎక్కడికెక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో ఏకంగా 60,000 మంది భక్తులకు మించి వసతి సదుపాయం కల్పించే అవకాశం లేదు. దీంతో మిగతా భక్తులైతే ఆరు బయట పడుకొని స్వామివారి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ఏరియాలో మొత్తం స్నానం చేసిన తర్వాత బట్టలను ఆరవేసుకుంటున్నారు. రాత్రిపూట ఏదైతే ఈ చలవ పందిళ్ళ కిందే వారు తమ
విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి. అంటే స్వామివారి దర్శనం జరిగితే చాలని అనే విధంగా ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి రద్దీ, సుమారు 1,00,000 మంది భక్తులు పైగా తిరుమలలో ఉంటున్న పరిస్థితి. ఏదైతే బాటగంగమ్మ గుడి వద్ద నుంచి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో ఉందంటే ఆలయం నుంచి 5 కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో చలువు పందిళ్ళు ఆలయం చుట్టూ కాకుండా ఏదైతే క్యూ లైన్లు ఎక్కడ వరకు ఉన్నాయో బాటగంగమ్మ వరకు గుడి వరకు కూడా చలువు పందిలను ఏర్పాటు చేసిన పరిస్థితి. దీంతో పాటు ఇటు తిరుమలలోని మాడ వీధులతో పాటు ఎటు చూసినా భక్తులు కనిపిస్తున్న పరిస్థితి. అయితే వసతి లేకపోయినప్పటికీ స్వామివారి దర్శనం జరిగితే చాలని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి ఏదైతే ఎలాంటి టోకన్స్ లేని వారికి ఏకంగా 24 గంటల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు టోకన్స్ కానీ దీంతో పాటు 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న వారికి 3 గంటల్లో 4 గంటల లోపల స్వామివారి దర్శనం పూర్తి అవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో టీటీడీ పూర్తి స్థాయిలో అటు విఐపి దర్శనాలకు సంబంధించి పూర్తిగా కోత విధించింది. కేవలం ప్రోటోకాల్ ఉన్న భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. వీటితో పాటు ఇటు ఏదైతే ప్రోటోకాల్ దర్శనాలు భక్తులకు కూడా పరిమిత సంఖ్యలో కూడా టికెట్స్ ఇస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వేసవి ఒక సవాల్లాగా అధికారులకు మారింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేవలం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు రావడము, ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది స్వామివారి దర్శనం చేస్తుండడం జరుగుతుంది. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్, నూతన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ దాన్ని ఉపయోగించుకొని వాటి ద్వారా భక్తులకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయన్న విషయాన్ని పూర్తిగా ముందుగా కనుక్కోవడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వారికి అవసరమైన సేవలు అందించడానికి పూర్తిగా టీటీడీ 24/7 పద్ధతిలో ఇటు కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తున్న పరిస్థితి. ఆధారిత సేవలతో తాము ముందుకు వెళ్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ ను పాటిస్తూ ఎప్పటికప్పుడు అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కలిగించడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు వివో వెంకయ్య చౌదరి తెలియజేశారు. ముఖ్యంగా ప్రతిరోజు 15,000 మంది భక్తులు అదనంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.